సాధారణంగా మనకి కిచెన్ అంటేనే హార్ట్ ఆఫ్ ద హౌస్ అండి. ఎందుకంటే మనము ప్రతిరోజు చాలాసేపు కిచెన్లోనే ఉంటాము. సో మనం వంట చేసేటప్పుడు మెయిన్గా స్టవ్ దగ్గర కింద ఇలాంటి మరకలు, జిడ్డు మరకలు అనేది పట్టేస్తాయి. గబుక్కుని ఏదైనా వలిగిన, పాలు ఒలిగినా, లేకపోతే ఏదైనా కర్రీ కానీ చారు కానీ ఒలిగిన తర్వాత మనకి కిచెన్ దగ్గర మనం ఆయిల్ కంటైనర్స్ పెట్టుకునే దగ్గర కొద్దిగా ఆయిల్ పడినప్పుడు ఇంత జిడ్డు పట్టేస్తాయి. సో అంత జిడ్డు పట్టేసిన వాటిని, టైల్స్ని మనం ఎలా క్లీన్ చేయాలనేది ఈజీగా నేను చూపిస్తాను. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసి దాంట్లోనే కొంచెం వెనిగర్, తర్వాత మీరా షాంపూ మాత్రమే వేయండి. వేరే ఏ షాంపూ వేసినా సరే మీకు పనిచేయదనమాట. బాగా మరగాలి. మరిగిన వాటి మీద మనము బాగా పొగలు వచ్చేదాకా మరిగించి తర్వాత వాటి మీద వేయాలన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం ఎంత జిడ్డు పట్టేసిందో. ఇంత మడ్డి దాన్ని క్లీన్ చేయాలంటే చాలాసేపు పట్టిద్ది, కానీ మనకి 10 to 15 మినిట్స్లోనే క్లీన్ చేసేయచ్చు. సో మీరేంటంటే ఇంత పొగలు వచ్చేదాన్ని ఇలాగ స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా గరిటెతో కానీ వేయండి. వేసి జస్ట్ 2 to 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మన ఇంట్లో ఉండే స్టీల్ స్క్రబ్ ఉండేది కదా, దాంతో మీరు గట్టిగా అంటే మరీ ఎక్కువ ప్రెస్ చేయవసరం లేదు. మామూలుగానే ఇలా పాత దాంతో తీసుకొని స్టీల్ స్క్రబ్తో మీరు ఇలా క్లీన్ చేసారంటే మనకి ఈజీగా మురికి అనేది అంతా వచ్చేసింది. మీరు అనుకోవచ్చు మనకి బయట లిక్విడ్స్ ఉంటాయి కదా సిస్టర్, లేకపోతే మనకి సోప్ ఆయిల్స్ ఉంటాయి, కానీ ఇవేంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేదేనండి. సో మనకి దీనికి పెద్ద ఖర్చు అయ్యేది ఉండదు. 10 to 15 మినిట్స్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంత జిడ్డు పట్టిందని మొత్తం ఈజీగా క్లీన్ అయిపోయిద్ది అనమాట మనకి 10 to 15 మినిట్స్లో. సో మీ అందరికీ యూజ్ అయిద్దని నేను ఈ వీడియో తీస్తున్నాను. మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే కొన్నిసార్లు ఏదైనా వలికిపోయినప్పుడు ఇంత జిడ్డు పట్టినట్లు కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. సో కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.